ఓం నమో వెంకటేశయ్య. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈ నెల ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటిదంటే కామాఖ్యాదేవి యొక్క అంబుబాచి మేళా అనేది జరుగుతుందనమాట. 22 నుంచి 26, 27 తేదీ వరకు ఈ అంబుబాచి మేళా జరుగుతుంది. అంబుబాచి మేళా అంటే మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తెలియని వాళ్ళ కోసము కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంబుబాచి మేళా అంటే అమ్మవారికి ఋతుక్రమము అయ్యే రోజనమాట. అంటే 3 దినాలు ఉంటుంది. ప్రతి సంవత్సరంలో అమ్మవారు 3 రోజులు ఋతుస్రావం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ ఆలయాన్నంతా కూడాను క్లోజ్ చేసి మేళతాళాలతో ఆ 3 రోజులు చాలా అద్భుతంగా పూజలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారనమాట. ఎంతోమంది నాగ సాధువులు, తాంత్రికులు, అఘోరులు ఎంతోమంది నీలాచల్ పర్వతాల మీదకు వేంచేసి ఎంతోమంది తమ యొక్క ఆర్తనాదాలను అమ్మవారి కరుణ కోసము చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంతోమంది తాంత్రికులు తమ జప శక్తిని పెంచుకోవడానికి ఆ 3 దినాల్లో నీలాచల్ పర్వతాల మీదకు వస్తూ ఉంటారన్నమాట. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఇప్పుడు మనకు జూన్ 22 నుంచి 27 తేదీ మధ్య జరగబోతోందండి. ఎవరైనా మన వ్యూయర్స్ అంబుబాచి మేళాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే నేను కూడా వెళ్ళాల్సింది అనివార్య కారణాల వలన వెళ్ళలేకపోతున్నాను. ఇక అంబుబాచి మేళాలో మీకందరికీ ఇందాకే చెప్పాను. అమ్మవారి యొక్క ఋతుస్రావం జరుగుతుంది. ఋతుస్రావం జరిగిన తర్వాత అంటే అప్పటి వరకు 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారనమాట. తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆలయాన్ని మళ్ళీ తెరుస్తారు. తెరిచిన తర్వాత అమ్మవారి రక్తాన్నంతా కూడాను ఒక వస్త్రంతో మొత్తము క్లీన్ చేస్తారనమాట. ఆ క్లీన్ చేసిన వస్త్రాన్నే మనకు అంగవస్త్రము లేదా రక్త వస్త్రము అనే పేరుతో భక్తులకు ఇస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఎంతోమంది కొన్ని లక్షలు పెట్టి కూడా ఆ వస్త్రాన్ని తీసుకుంటూ ఉంటారు. మనకంతా కూడాను కొంచెము అనేది ఇంత ముక్క మనకు లభిస్తూ ఉంటుందన్నమాట. అది ఎంతో పుణ్యంగా కూడా చెబుతా ఉంటారు. చెబుతా ఉండడం ఏందండి, ఇది అత్యంత శక్తివంతమైన వస్త్రము. ఈ ఋతుస్రావమైన ఆ రక్తాన్ని అంటుకున్న ఆ వస్త్రాన్ని మనము ధరించడం ద్వారా అది ఇంత పీస్ అవ్వనివ్వండి. ధరించడం ద్వారా ఎంతో అద్భుతమైన మనకు ఆ శక్తి వస్తుందనమాట. శక్తి అంటూనే మీరేదో సిద్ధ శక్తి అనుకోవద్దండి. మీకు అన్ని రకాలుగా ఒక పాజిటివిటీ జనరేట్ అవుతుంది. మీ జాతకాల్లో ఎవరి జాతకాల్లోనైనా భూత్, ప్రేత్, పిశాచ బాధలున్నా కూడా ఆ రక్త వస్త్రాన్ని తాకడం చేతనే మొత్తము నెగెటివ్ ఎనర్జీ అంతా కూడాను పటాపంచలైపోతుంది. అంతేకాకుండా ఆ రక్త వస్త్రాన్ని మనము ఎవరైనా కానీ బిజినెస్ పీపుల్ షాపుల్లో పెట్టుకోవడం ద్వారా, ఆఫీసుల్లో పెట్టుకోవడం ద్వారా, చిన్న పిల్లలకు తాయెత్తు వేయడం ద్వారా, లేడీస్ కూడా ఆ తాయెత్తును ధరించడం ద్వారా ఎన్నెన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు అంతెందుకండి, సంతానం కావాల్సిన మహిళలు కూడాను ఆ వస్త్రాన్ని తాయెత్తులు చుట్టి మెడలో వేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన సంతానాన్ని పొందగలుగుతారు. ఇంకా ఒకటేమిటండి, అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఆ వస్త్రాన్ని తాయెత్తులు పెట్టి ధరించడం ద్వారా కూడా సంపూర్ణవంతమైన ఆరోగ్యులుగా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకటేమిటి, కామాఖ్యాదేవి యొక్క మహిమల గురించి ఒకటి కాదండి. మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా అది తక్కువే అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ వస్త్రాన్ని ఇప్పుడు నేను ఒకసారి మీకు చూయించబోతున్నాననమాట. ఎందుకంటే మాకున్న అక్కడ పండాల యొక్క సాన్నిహిత్యం చేత మాకు ఆ వస్త్రం వస్తుంటుందనమాట. ఆ వస్త్రాన్ని నేనిప్పుడు మీకు చూయించబోతున్నాను. జై మా కామాఖ్య. ఇదేనండి ఆ రక్త వస్త్రము. ఇలా చాలా పెద్ద వస్త్రాన్ని అక్కడ అంబుబాచి అంటే ఆ కార్యక్రమంలో అమ్మవారికి యొక్క ఆ యోని స్వరూపాన్ని, ఆ మండలాన్నంతా కూడా తుడిచి ఈ ఈ వస్త్రంతో తుడుస్తారనమాట. తుడిచిన తర్వాత ఈ వస్త్రాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటారు. ఈ వస్త్రం చేతనే మనకు ఎన్నో భోగ భాగ్యాలు, లేని యోగాలు, జాతకంలో లేని యోగాలు కూడా ఈ వస్త్రాన్ని ధరించిన చేత మాత్రం చేతనే అత్యద్భుతంగా మనకు వస్తా ఉంటాయండేసి. కట్, రిపీట్ అట్లే కంటిన్యూ చేయి. ఈ వస్త్రాన్ని కేవలం పెట్టుకోవడం చేతనే మనకు అత్యంత భోగ భాగ్యాలు, యోగాలు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయండి. జాతకంలో లేని యోగాలు కూడా ఈ అంగవస్త్రాన్ని కేవలం ధరించినంత మాత్రం చేతనే గ్రహాల చేత పీడింపబడే వాళ్ళు కూడా ఆ గ్రహ శక్తుల నుంచి విముక్తి చెందుతూ ఉంటారండి. ఆ వస్త్రమే ఈ అంబుబాచి అమ్మవారి యొక్క వస్త్రం అన్నమాట. దీన్ని రక్త వస్త్రము లేదా అంగవస్త్రము అంటారు. సో, మీరు చూస్తున్నారు కదండీ!
సో, ఈ వస్త్రాన్ని నిజంగా పొందిన వాళ్ళు భాగ్యశీలురు. మేము ఈ వస్త్రాన్ని జయ మా కామాఖ్య. మేము ఈ వస్త్రాన్ని మా దగ్గర పూజలు చేయించుకున్న వాళ్ళకు రెగ్యులర్‌గా మా క్లయింట్స్‌కి ఇస్తా ఉంటామనమాట. ఎందుకంటే ఇది చాలా అరుదుగా వచ్చే ఆ వస్త్రము ఇవ్వడం ద్వారా అవతలి వ్యక్తులు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారనమాట. సో, ఇదే అండి ఆ వస్త్రము. తర్వాత అంబుబాచి మేళా సమయంలో అంటే జూన్ 22 నుంచి 27 వరకు అంటే దాదాపు 1 వీక్ అనుకోండి. ఎందుకంటే మేల్తాల అండ్ అవంతా కూడాను మనం కంప్లీట్ అయ్యేదలకి దాదాపు 1 వీక్ సమయం అనేది పడుతుంది. ముఖ్యంగా ఆ 3 రోజులు ప్రతి ఒక్కరు కూడా స్త్రీల స్వరూపాన్ని మనకు అమ్మవారి స్వరూపంగా చూడండి. కాకుండా ఆ 3 రోజులు ఎవరు కూడా శృంగారంలో పాల్గొనకపోవడం అనేది చేయడం ద్వారా మీరు ఎంతో పుణ్యవంతులు కాగలుగుతారు. పొందగలుగుతారు. ఆ 3 రోజులు కూడాను మీరు చాలా పవిత్రంగా భావించి ఎవ్వరు కూడా ఆ 3 రోజులు శృంగారం చేయకపోవడం ద్వారా మంచి ఫలితాల్ని పొందుతారండి. సో, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జూన్ 14, 15, 2025 హైదరాబాద్ కొండాపూర్‌లో నా అపాయింట్మెంట్స్ ఉన్నాయండి. ఎవరైనా తంత్ర మార్గం ద్వారా తమ సమస్యలను పరిహారం చేసుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ కొండాపూర్‌కి రాగలరు. కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కు కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. జై మా కామాఖ్య.